పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు ధర్మరాజును గురించి తెలుసుకుందాం. పాండురాజు వసుదేవుని చెల్లెలైనటువంటి కుంతిభోజుని కూతురుగా పెంచుకోబడ్డటువంటి కుంతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు అంధుడైనందువలన రాజ్యభారాన్ని పాండురాజే మోస్తున్నాడు. ఆ తర్వాత మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు పాండురాజు. ఈ ఇద్దరితో ఆయన కాపురం చేస్తూ రాజులనందరినీ ఓడిస్తూ వాళ్ళతోటి సామంతరాజులను చేసుకుని వైభవంగా వెలుగుతూ ఉన్న సమయంలో వినోదం కోసం మృగయ వేటగాని వెళ్ళి భార్యలతో సహా వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ ఒక లేళ్ల జంట ఉంటే ఆ లేళ్ల జంటను చూసి ఆ లేడిని బాణం వేశాడు. ఆడలేడి మనుషు భాషలో ఆ చచ్చిపోయే ముందు, నీవు నా భర్త నుంచి నన్ను దూరం చేసినందున నీవు నీ భార్యలను కలిసినప్పుడు మరణిస్తావు, తల పగిలని శాపం పెట్టింది. అందుచేత ఇంకా రాజధానికి వెళ్ళలేదు, అక్కడే ఉండిపోదాం అనుకున్నాడు. అయితే కుంతి మాదిరిలుగా చెప్పాడు వెళ్ళమని. కానీ కుంతి మాదిరిలు ఒప్పుకోక తనతో పాటే ఉన్నారు. అయితే ఇలా ఉండగా మరి పుత్ర సంతానం లేనిదే మనిషికి పితృదేవతలు సంతసించరు కాబట్టి పుత్ర సంతానాన్ని పడేయమని పెద్దలు మునులు చెప్పారు పాండురాజు. అందుచేత పాండురాజు మరి తన మొదటి భార్య అయిన కుంతికి దూర్వాసుడు ఇచ్చిన వరం వలన పుత్ర సంతానం కలుగుతుందని తెలుసు కాబట్టి నువ్వు అలా దేవతలను ప్రార్థించి పుత్ర సంతానాన్ని పొందు అని చెప్పాడు. ఆమె అలాగే మొట్టమొదటిలో ధర్మదేవతలు అంటే యమధర్మరాజుని ప్రార్థించింది. ఆ వర ప్రభావం వలన ధర్మరాజు కలిగాడు. ఆ తర్వాత వాయుదేవుని ప్రార్థించింది. ఆ వర ప్రభావం వల్లనే ఆమెకు భీముసేనుడు జన్మించాడు. తర్వాత ఇంద్రుడిని ప్రార్థించింది, అర్జునుడు కలిగాడు. ఈ ముగ్గురు సంతానాన్ని చూసి మాదిరి కూడా సంతానాభిలాష కలిగింది. అది గ్రహించిన కుంతి అశ్విని దేవతలను ప్రార్థించి నా సవతి అయినటువంటి మాదిరికి సంతానాన్ని ప్రసాదించండి అని కోరింది. అలా అశ్విని దేవతల అనుగ్రహం వలన మాదిరికి నా కుల సహదేవులు కలిగారు. ఇలా పాండురాజు మరి అతని చిన్న భార్య మాద్రి ఇద్దరు చనిపోయారు. అంటే ఒక రోజున ఏకాంతంగా ఉన్నప్పుడు మాద్రి పట్ల మోహం కలిగి ఆమెను చేరితే ఆ శాపం వలన చనిపోయాడు. మాద్రి నా కారణంగా నేను చనిపోయాడు కాబట్టి నేను సహగమనం చేస్తానని బుద్ధని వారించినా ఊరుకోకుండా ఆ చితిపై పడి తాను కూడా ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు తన 5 పుత్రులని తీసుకుని కుంతి హస్తినాపురానికి వచ్చింది. ధృతరాష్ట్రుడి దగ్గరే కాలం గడుపుతోందన్నమాట. ఆ తర్వాత కుంతీదేవి పిల్లలు మాద్రి పిల్లలు అంటే పంచపాండవులు, అలాగే ధృతరాష్ట్రుని పిల్లలైనటువంటి కౌరవులు అందరూ కూడా సకల విద్యల్ని అభ్యసించారు కలిసి. తర్వాత ధర్మరాజు చిన్నప్పటి నుంచి కూడా సత్యప్రవర్తకుడై ధర్మనిష్టాపరుడై ఉన్నాడు. శాంతి సహనము ఎలాగ ఉంటుందో ధర్మరాజు నుండి నేర్చుకోవాలన్నమాట. మనం అంతగా వాటిని ఆచరించేవాడు అన్నమాట. అరిషడ్వర్గ గుణాలు ఆయన కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలు జయించిన మహానుభావుడైన ధర్మరాజు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో అర్ధరాజ్యాన్ని పొందాడు. తర్వాత శ్రీకృష్ణుడు మయుడిని రప్పించాడు. మరి వసుదేవుని చెల్లెలు కదా కుంతి. అందుచేత శ్రీకృష్ణుడు బావగారు అవుతాడు కదా, మేనత్తకుడు. అందుకని వీళ్ళు అర్ధరాజ్యం తీసుకున్నారు కదా, అందుచేత మయుడిని రప్పించి హస్తినాపురం కంటే మిక్కిలి శోభగా ఉన్నటువంటి శోభాయమానమైనటువంటి ఇంద్రప్రస్థపురాన్ని నిర్మింపజేసుకున్నారు. ఇంద్రప్రస్థపురం హస్తినాపురం కంటే చాలా బాగుందన్నమాట. ధర్మరాజు యొక్క పేరు ప్రతిష్టలు నలుదిక్కలా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈర్ష్య ద్వేషం లాంటి తమ గుణాలు కలిగినటువంటి దుర్యోధనుడు ధర్మరాజు యొక్క కీర్తి ప్రశంసలను విని ఓర్చలేకపోయాడు. మాత్సర్యం అన్నమాట.
దుర్యోధనుని బుద్ధులకు తగినట్లుగానే ఆయన మేనమామ కూడా ఉన్నాడు. శకుని అంటారు ఆయన్ని. అతడు మాయాజూదంలో ధర్మరాజును ఓడించి రాజ్యభ్రష్టుని చేయాలని కుట్రతో ధర్మరాజుని హస్తినాపురానికి పిలువనంపుకొని సూటిపోటు మాటలతో ధర్మరాజుని జూదం ఆడేటట్టుగా రెచ్చగొట్టాడు. ఆ మాయాజూదంలో ధర్మరాజు తన సోదరులతో పాటు ద్రౌపదిని కూడా ఒడ్డి ఓడిపోయాడు జూదంలో. అంటే వేట, జూదము, పానము అంటే సురాపానం, మత్తుపానం, స్త్రీలోలత్వం, ఈ 4 వేట, జూదము, పానము, స్త్రీలోలత్వం ఈ 4 దుర్గుణాలన్నమాట. మనిషిని పూర్తిగా పతనం చేస్తాయి. ధర్మరాజులో ఎన్నో సుగుణాలు ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్టుగా మనం. అయినప్పటికీ జూదం అనే దుర్గుణం కడివెడు పాలలో ఒక్క విషబిందువు వేసిన చందమున అతనిలో ఉన్న సుగుణ సంపద అంతటిని మంచుగడ్డ వలె కరిగించేసింది. ధర్మరాజు మాయాజూదంలో ఓడిపోయిన తక్షణమే దుర్మార్గుడైన దుర్యోధనుడు తన తమ్ముడైన దుశ్శాసనుడు పిలిచాడు. వెళ్ళి ద్రౌపదిని నిండు సభలోకి తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. అందులో అన్నకి తగ్గ తమ్ముడు కదా, అందుకని వెంటనే ద్రౌపది వద్దకు వెళ్ళి జుట్టు పట్టుకుని బెరబెరా ఏడ్చుకుని వచ్చాడు నిండు సభలోకి. ఇంతటి పరాభవం జరుగుతుంటే ఈ సభలో ధర్మమూర్తులు లేరా అని కూడా అడిగింది. అయితే ధర్మరాజు పల్లెత్తు మాటంలా తల ఉంచి అలాగే కూర్చున్నాడు. ఇంతలో దుర్యోధనుడు ద్రౌపదిని కట్టుకొని వలువలు ఊడదీయమని దుశ్శాసనుడికి ఆజ్ఞాపించాడు. నీతి నిజాయితీ లేని, మానవత్వం లేని మరి దుశ్శాసనుడు వెంటనే ఆమె చీరను పట్టుకొని ఎలుగుబంటి వలె లాగుతూ ఉన్నాడు. సభలో వారెవరూ కూడా ద్రోణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, పెద్దలందరూ ఉన్నారు. వారెవ్వరూ తనను రక్షించలేరని తెలుసుకున్నది ద్రౌపది. శ్రీకృష్ణ భగవానుని ఎలుగెత్తి ఆరాధించింది. అప్పుడు కృష్ణుడు అదృశ్య రూపంలో ఆమె మానాన్ని రక్షించాడు. దుశ్శాసనుడు ఆమె కట్టుకున్న చీరను ఒకదానిని వెంట ఒకటి విడదీసి కుప్పగా వేసినప్పటికీ ఆమె చీరలు తరవలేదు. అంటే కృష్ణుని మహిమ పలువురు గమనించారు. అయినప్పటికీ దుర్యోధనులలో లేసి మాత్రమైన మార్పు లేదు. ధర్మరాజు పెదవి విప్పలేదు. అతని ధర్మం అనే పాశం వధించింది అతను. ఆ ధర్మపాశాన్ని అంటే ఓడిపోయాం కాబట్టి వాళ్ళకి దాసులుగా ఉండాల్సిందే అనే భావనలో అలా ఉండిపోయాడు. అతనిలోని ఓర్మి, సహనము పలువురికి కనువిప్పు చేసినాయి. అంటే ఎందుకను అంటే ఎన్ని ఉన్నా దుర్గుణం ఒకటి కూడా ఉండకూడదు అని కనువిప్పు కలిగిన వాళ్ళకు కూడా, ఇంత మంచివాడే వాటి కట్టుబడి ఉన్నాడే, అట్లాంటి వాడికి చెడ్డ గుణం వలన ఇవాళ తన భార్య కూడా పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది అని వాళ్ళందరికీ కనువిప్పు కలిగింది అనమాట. అలాగే లోకానికి కూడా, లోకంలో ఉన్న ప్రజలకు కూడా ఈ ధర్మరాజు కథ చదివితే కనువిప్పు కలగాలి. ఎలాంటి దుర్గుణము మనలో ఉండకూడదు, స్త్రీలోలత్వము, పానము, జోదము ఇలాంటివి అని. అట్లా దుర్యోధనుడు మరి దుశ్శాసనుల దుశ్చర్యలను చూచిన భీముడు ఉగ్రుడయ్యాడు. గదను చేత పట్టుకున్నాడు. దుశ్శాసనం వైపు నడిచాడు. నడుస్తూగా ధర్మరాజు వారించాడు, శాంతింపజేశాడు. అంటే అంతటి మహానుభావుడు, ధర్మానికి కట్టుబడిన వాడు ధర్మరాజు. ధర్మం రక్షతి రక్షిత. ధర్మము ఎప్పుడైనా మనని రక్షిస్తుంది. దాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే చివరికి మహాభారతంలో విజయాన్ని సాధించారన్నమాట. ఆ ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల, అటువంటి ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల ఈనాడు ధర్మరాజు ప్రదర్శించిన ఓర్పు, సహనము చాలా అద్భుతమైనటువంటివి మరియు పొగడదగినటువంటివి అన్నమాట. ఒకానొకప్పుడు పాండవులు అడవులలో ఉండగా దుర్యోధనుడు వారికి కొన్ని కష్టాలు కల్పించదలిచి అక్కడికి వచ్చాడు. ఆ ఉద్దేశంతో అడవికి సైన్య సమేతంగా వెళ్ళాడు. ఏదో ఇంకా అప్పటికే వాళ్ళు కష్టాలు పడుతున్నారు అడవుల్లో తిరుగుతూ. అయినా దుర్యోధనుడికి ఇంకా తృప్తి కలగలేదన్నమాట. దుర్మార్గులకు అంతే. ఎదటివాడు ఎంతగా బాధపడుతుంటే శాడిస్టులు అంటాం కదా, అలాంటి లక్షణాలు. ఇంకా బాధ పెట్టాలనే ఉద్దేశంతో సైన్య సమేతంగా వెళ్ళాడు. ఆ అడవిలో గంధర్వులు తటస్థపడ్డారు ఈ దుర్యోధనుడికి. వారిని లెక్క చేయాల దుర్యోధనుడు. తిరగబడ్డాడు.
అప్పుడు గంధర్వులు ఈ దుర్యోధనుడిని ఓడించారు వారి సైన్యాన్ని. దుర్యోధనుడిని బంధించారు. కొందరు సైనికులు పట్టుబడకుండా తప్పించుకొనొచ్చారు. దాపులో ఉన్నటువంటి పాండవుల వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్ని విన్నవించారు పాండవులకి వాళ్ళు. ధర్మరాజు భీముడిని పిలిచాడు. దుర్యోధనాదులను విడిపించుకురావాల్సిందిగా కోరాడు. వారి వలనే అడవుల పాలైనా ఇక్కడ వాళ్ళని మళ్ళీ విడిపించమని తన సోదరుడితోనే చెప్పాడు. అంటే కా భీముడేమన్నాడంటే, "కాగల కార్యం గంధర్వులే తీర్చారు. మనం చేయాల్సిన పని వాళ్ళే చేశారులే" అన్నాడు. ఆ! దుర్మార్గుడైన దుర్యోధనుని విడిపించుట సమంజసం కాదని కూడా భీముడు వారించాడు. ధర్మరాజు అప్పుడు భీమునితో ఏమన్నాడంటే, "వయం పంచాధికం శతం" మనము 105 బయట వాళ్ళు మన మీదకి వస్తే దాడికి మనం 105 కౌరవులు 5 కొంతమంది, మనం 5 మనలో మనకి వస్తే మనం 5 వాళ్ళు 100 మంది. కాబట్టి ఒకవేళ శత్రుత్వం ఏర్పడినా సోదరులతో, జ్ఞాతి సోదరులతో ఆ శత్రుత్వం మనలోనే ఉండిపోవాలి గానీ, బయట వాళ్ళొచ్చినప్పుడు మాత్రం మనం అందరం కలవాలి అని చెప్పాడనమాట. అది. అప్పుడు భీముడు సరేనని వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనుని గంధర్వుల నుంచి విడిపించుకొని వచ్చాడు. ధర్మరాజు దుర్యోధనునితో తొందరపడి పరులతో కాళ్ళు దువ్వుకు కాలు దువ్వి పోరాడకు అని హితోపదేశం చేశాడు. ఎందుకంటే చూసిన వాడినల్లా నేను బలవంతుడని చెప్పి పోరాటం మొదలెడితే ఇలాగే ఉంటుంది. అవతల వాడి శక్తియుక్తులు తెలుసుకోవాలి. అనవసరమైన యుద్ధము చేయకూడదు. ధర్మం కోసం చేయాలి గానీ, రాజులు ధర్మం కోసం ఆయుధాన్ని చేపట్టారు గానీ, మన దేవతలు చేతుల్లో అందరి చేతుల్లో ఆయుధాలు ఎందుకున్నాయంటే ధర్మరక్షణ కోసం. అలాగే రాజులు కూడా అలా ఉండాలి. అలా రాజులు పరిపాలించినప్పుడు ప్రజలు సుఖ సు సర్వ సౌభాగ్యాలతో హాయిగా జీవించారు. దుర్మార్గులైన రాజులున్నప్పుడు అనేక కష్టాల పాలయ్యారు ప్రజలు కూడా. కాబట్టి చంపదగిన శత్రువు చేతికి చిక్కినేని చంపక మొదలుట ఆనాటి ధర్మం. అదే ధర్మాన్ని పాపం పృథ్వీరాజు ఇలాంటి వాళ్ళందరూ పాటించారు. అందుకనే మనం పరాయి మతాలకు చేత 800 సంవత్సరాలు పరిపాలించబడ్డాం. కాబట్టి ఆ రోజుల్లో అది సబబే. అది ద్వాపరయుగం. ఇది కలియుగం. కాబట్టి దాన్ని ఇప్పుడు అన్వయించితే అనేక నష్టాలకు పాలవుతాం అన్నమాట మనం. దీని వలన ధర్మజనులో ఉన్న ధర్మనిష్టత అంటే శత్రువు చేతి ఎక్కినా వదిలేశారు కదా అది. ధర్మనిష్టత, శాంత స్వభావము, విశాల హృదయము ఎలాంటిదో తేటతెల్లమవుతున్నది. అంటే ధర్మరాజు అంతటి గొప్పవాడు. అందుకనే ధర్మరాజు అని పేరు వచ్చింది. అందులో యమధర్మరాజు యొక్క అంశ కదా. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు విరాటరాజు కొలువులో మారు వేషాల్లో ఉన్నాడు. ఆ సమయంలో కౌరవులు, పాండవులు విరాటరాజు కొలువులో ఉన్నట్లుగా అనుమానించారు కౌరవులు. వారి అజ్ఞాతవాసాన్ని బహిర్గతం చేయాలనుకున్నారు. ఎందుకంటే అలా అజ్ఞాతవాసం బహిర్గతం చేస్తే మళ్ళీ అరణ్యవాసం చేయాలి. అందుచేత వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అందుకని ససైన్యంగా వచ్చారు విరాటరాజు గోవుల్ని తీసుకెళ్ళటానికి. వాటిని తోలుకుపోతానికి పడ్డారు. ఈ విషయం విరాటరాజుకు తెలిసింది. సరే కౌరవులను ఎదుర్కోవటానికి ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆయన కుమారుడు ఉత్తరుడు నేనే వెళతానని ముందుకు వచ్చాడు. ఆ సమయంలో రథసారథి లేడు. అందుచేత అర్జునుని పంపవలసిందిగా, అంటే అక్కడ బృహన్నల అని చెప్పాలి వాస్తవంగా, మారు వేషంలో ఉన్నారు కదా, బృహన్నలని పంపమని ధర్మరాజు విరాటరాజుని సలహా ఇచ్చాడు. అతని సలహా ప్రకారంగా ఆ బృహన్నలుగా ఉన్న అర్జునుడు రథసారథిగా ఉత్తర కుమారుని వెంట పంపారు. ఉత్తర కుమారుడు కౌరవుల సైనికులను చూచి భయపడి పలాయనం చిత్తగించాడు. కానీ అర్జునుడు అతన్ని అడ్డుకొని, నీవు రథసారథిగా ఉంటే నేనే కౌరవులతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. ఉత్తర కుమారుడు భయపడుతూ రథసారథిగా ఉండటానికి అంగీకరించాడు. అర్జునుడు కౌరవులతో భీకరంగా పోరాడి గోవులను విడిపించుకొని వస్తున్నాడు. ఉత్తర కుమారుడు కౌరవులను ఓడించి గోవులను విడిపించుకున్న వస్తున్న వార్త తెలిసి చాలా సంతోషించాడు విరాటరాజు. తన కుమారుడి యొక్క గొప్పని చెబుతున్నాడు. ఆ సమయంలో విరాటరాజుతో కంకుబట్టు పేరుతో ఉన్నటువంటి ధర్మరాజు పాచికలాడుతున్నాడు.
అందుకని కంకుపట్టు అభ్యంతరం చెప్పాడు. రథసారథి బృహన్నల రథసారథిగా ఉన్నందునే ఈ విజయం లభించింది మీ అబ్బాయికి అన్నాడు. దానితోటి విరాట్ రాజు కోపం వచ్చి ఆడుతున్న పాచికని అతని వైపున విసిరాడు. అది నుదుటికి తగిలి అక్కడ రక్తం రాబోతోంది. అప్పుడు వెంటనే సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపది తన చీర చెంగు చించి అక్కడ కట్టు కట్టింది. ఎందుకమ్మా ఇంత పని చేసావు? ఏంటి అంత తొందరపడి చేసావు అని అడిగితే విరాట్ రాజు ఆయన రక్తం ఇక ఈ భూమి మీద పడితే ఇక్కడ కరువు కాటకాలు సంభవిస్తాయి అని చెప్పిందనమాట. విరాట్ రాజు ధర్మపరుడే, సత్యసంధుడే, కానీ పిరికివాడు. రాజుకు కావాల్సిన శౌర్యం లేదన్నమాట ఆయనకి. అతని పిరికితనమే కుమారుడికి కూడా వచ్చింది. అందుకనే ఉత్తరుడు బయట పారిపోయాడు అనమాట ఆ రోజు. అయితే అర్జునుడే ధైర్యం చెప్పి యుద్ధం చేసి వాళ్ళని గెలిచి గోవుల్ని రక్షించాడు. విరాటరాజు పాచికతో రక్తం చిందినట్లు కొట్టినప్పటికీ ధర్మరాజు ఏం మాట్లాడలే. కోపం రాలేదు ఆయనకి, పల్లెత్తు మాట రాలేదు. అంటే ధర్మరాజు చూపిన శాంతము సహనము వర్ణనాతీతమైనటువంటివి అన్నమాట. అంతటి శాంత స్వభావుడు. ఇంతలో ఉత్తర కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తన విజయాన్ని గురించి పొగుడుతూ చెబుతూ తక్షణమే దీనికి కారణం మన బృహన్నలే అని కూడా చెప్పేశాడు. నేను నిమిత్త మాత్రుడే అని చెప్పాడు. అప్పుడు విరాటరాజు మిక్కిలి పశ్చాత్తాపడి ధర్మరాజుని క్షమాపణ కోరాడు. అంటే కంకుపట్టుని క్షమాపణ కోరాడు. ధర్మరాజు వృద్ధాప్య దశలో తన రాజ్యభారాన్ని మనుమడైన పరీక్షిత్తుకి అప్పగించాడు. సోదరులతో ద్రౌపదితో హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. పరీక్షిత్తుడు బాలుడైనందున అతనిని కృపాచార్యునికి అప్పగించాడు. అతడు పెరిగి పెద్దవాడు అయ్యేంత వరకు రాజ్య పరిపాలన చూడమని కృపాచార్యుడిని విన్నవించాడు. ధర్మరాజు హిమాలయ పర్వతాలకు పోతూ ఉండగా తన వెంట శునకం కూడా ఒకటి వెంబడించింది. హిమాలయ పర్వత శ్రేణులు ఎక్కుతున్నప్పుడు ద్రౌపదితో సహా భీమార్జునులు, నకులు, సహదేవులు అందరూ కూడా మార్గ మధ్యంలోనే దివంగతులయ్యారు. చివరకు ధర్మరాజు మిగిలాడు. ఇంతలో విమానం ఒకటి వచ్చి నిన్ను స్వర్గంలోకి తీసుకుపోవడానికి వచ్చామని తెలిపారు. వచ్చిన వాళ్ళు, విమానంలో వచ్చిన వాళ్ళు. అయితే నా విమానం ఎక్కడి అన్నారు వాళ్ళు. నాతో పాటు ఈ శునకాన్ని కూడా వెళ్దాం అన్నాడు ధర్మరాజు. అయితే దూతలు అంగీకరించాల. అయితే నేను కూడా రాను అన్నాడు. అప్పుడు గత్యంతరం లేక వాళ్ళు శునకంతో సహా ధర్మరాజుని తీసుకువెళ్ళారు స్వర్గానికి. ఈ విధంగా ధర్మరాజు తన పేరుకు తగిన విధముగా ధర్మబుద్ధి చూపి చరిత్రలో కీర్తిని సంపాదించాడు. అలా ఎప్పుడు ధర్మానికి కట్టుబడి ఉంటే అంతిమ విజయం మాత్రం వస్తుంది. అయితే అనేక కష్టాలని ఎదుర్కొంటేనే కానీ ఎప్పుడైనా సరే రాపిడి పెడితే కానీ వజ్రం సానబెడితే కానీ వజ్రం మెరవదు. అలాగే మంచి వాళ్ళ మంచితనం లోకానికి చాటాలి అంటే ఆ అడ్డంకులన్నిటినీ అధిగమించుకుంటూ వెళ్ళాల్సిందే అని ధర్మరాజు యొక్క కథ మనకి గుర్తు చేస్తుంది. స్వస్తి.